హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక కొత్త చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది రోటీస్ కానీ చపాతీ పుల్కా దేంట్లోకైనా రైస్లో కూడా సూపర్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినొచ్చు. సింపుల్ రెసిపీ అనమాట, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఏ పచ్చడి అంటే వంకాయ పచ్చడి అండి. వంకాయ నార్మల్గా అయితే కర్రీస్, ఫ్రైలు, గ్రేవీ కర్రీస్, పులుసులు ఇవన్నీ ఎవరికి అంతగా ఇష్టపడరు. ఒక్కసారి ఈ చట్నీ అయితే చెయ్యండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేయించుకొని మరీ తింటారు. నేనైతే ఇక్కడ వంకాయలు గుత్తి వంకాయలు తీసుకొని బారుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిరకాయలేమో మీకు టేస్ట్కి తగ్గట్టు అంటే కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. 2 నుంచి 3 టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కళాయి పెట్టుకొని మనం వేయించుకోవడానికి కళాయి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే పచ్చిమిర్చి టమాటాలు 2 వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకుండా 1 నిమిషం పాటు ఆగాలన్నమాట. ఎందుకంటే అవి కొంచెం అడుగున కొంచెం వేగాలి. మనం అంతా తిప్పుతూ ఉన్నాం అనుకో అవి అంతగా వేగవన్నమాట, మెత్తగా కూడా ఉండవు. అందుకని చెప్పేసి కొంచెం 1 నిమిషం పాటు వెయిట్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఇవి వేయించుకున్న తర్వాత మనం కొంచెం లైట్గా మెత్తగా అనిపించిన తర్వాత మనం వంకాయలు అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి మెత్తగా అయితే వేగిపోవాలి, అప్పుడే మనం వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత అవి కూడా బాగా కలుపుకోవాలన్నమాట. వంకాయలను కూడా అవి ఎలా వేగిపోవాలి అంటే మెత్తగా మనం మిక్సీ పట్టుకునే అంత కాకుండా మనం పప్పు గుత్తితో రుబ్బుకుంటే మెత్తగా చట్నీలాగా అయ్యేలాగా మనం వేయించుకోవాలి. అంత మెత్తగా అవ్వాలి. లేదు మీరు ఒకవేళ అంతగా అంత శ్రమ తీసుకోను అంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా మనం టమాటా పచ్చిమిరకాయల చట్నీ ఎలాగైతే వేయించుకుంటున్నామో అలాగైతే వేయించుకోండి. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్ మీద ఇలాగైతే వేయించుకుంటున్నాను అనమాట. మూత పెట్టుకొని వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకనే నేను మూత పెట్టుకొని అయితే మగ్గించుకుంటున్నాను. అలా కొంచెం వేయించుకున్న తర్వాత హాఫ్ లెమన్ అంతా చింతపండునైతే తీసుకోండి. మీ ఇష్టం, ఎక్కువ చట్నీ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. చింతపండు వేసుకోవటం వల్ల పులుపు చాలా బాగుంటుంది. వంకాయల్లో టమాటాల్లో కొంచెం పులుపు, వంకాయల్లో పులుపు ఉండదు కాబట్టి మనం వేసుకుంటున్నాము. పచ్చిమిరకాయలు టమాటా చట్నీలో కూడా అలాగే వేసుకుంటాం కదా, కాకపోతే దాంట్లో టమాటాలు వేస్తాం కాబట్టి పులుపు కొంచెం ఉంటుంది కాబట్టి మనం తగ్గిస్తాము. దీంట్లో కూడా అంతేనమాట, టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అలా వేయించుకుంటా మూత పెట్టుకొని వేయించుకుంటా చూసారా ఎలా మగ్గిపోయిందో, అలాగైతే మగ్గిపోవాలన్నమాట. బాగా మాడకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరైతే వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత పప్పు గుత్తితో అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట. కచ్చాపచ్చాగా మనం రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రుబ్బుకోవాలి. లేదు మాకు అట్లా అవ్వదు అనుకుంటే మీరు రోట్లో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. లేదు అది కూడా అవ్వట్లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మీరు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, మెత్తగా మనకి నలిగిపోయి బాగా మగ్గిపోయాయి అంటే మటుకు మనకి అవసరం లేదనమాట మిక్సీ కానీ రోటీ కానీ ఏం అవసరం లేదనమాట. రోల్తో కూడా అవసరం లేదు. ఇలాగే మామూలుగా అయితేనే మనం కళాయిలోనే పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆనియన్ వేసిన తర్వాత నేను చూపిస్తున్నా. తర్వాత సాల్ట్
అంటే మనం స్టార్టింగ్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాము. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. పోపుకి సింపుల్ అయిపోతుంది, అందుకే చిన్నదే పెట్టేసుకున్నాను. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొంచెం దూరగా వేగిన తర్వాత ఆ చట్నీలోకి అయితే కలుపుకోవటమే. చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, సింపుల్ అంటే సింపుల్, చాలా సింపుల్ అది అయిపోతుంది. బాక్స్లోకైనా, లంచ్ బాక్స్కి, డిన్నర్లోకి, రోటీ, చపాతీ, పుల్కా, పరోటా ఇట్లాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లో కూడా ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంకే వీడియో ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.